హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాష్ చాము. సో నేనైతే రేపు చెల్లి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సరదాగా ఒక ప్యాంపర్ సెక్షన్ లాగా మనకి ఫిజికల్ స్క్రబ్స్ తర్వాత క్లే మాస్క్ ట్రై చేద్దాం అనుకున్నాను. సో కెమికల్ ఎక్స్పోలేషన్ ట్రై చేసి చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఈరోజు కెమికల్ ఎక్స్పోలేషన్ ట్రై చేద్దాం అనుకున్నాను. నేనైతే కెమికల్ ఎక్స్పోలేషన్కి ఫస్ట్ టైం అయితే మాత్రం కాదు, చాలా ట్రై చేశాను. గ్లైకోలిక్ పీల్ తర్వాత లాక్టిక్ యాసిడ్ పీల్ కూడా ట్రై చేశాను. మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం బిగినర్స్ అయితే మాత్రం లో కాన్సన్ట్రేషన్స్తోనే ట్రై చేయండి. నేను గ్లైకోలిక్ యాసిడ్ గ్లైకోసిక్స్ క్రీమ్ కూడా ట్రై చేశాను, ఇంకా చాలా ట్రై చేశాను అనమాట. సో నేను ఆ కెమికల్ యాసిడ్స్కి వాటికి నా స్కిన్ హ్యాబిచువేటెడ్ అయిపోయింది. సో అందుకే నేను యూస్ చేస్తుంటాను. అదే ఇన్కేస్ మీరు ఫస్ట్ టైం కానీ కెమికల్ పీల్స్ అది కెమికల్ ఎక్స్పోలేషన్స్ మీరు యూస్ చేయాలనుకుంటే ఫస్ట్ లో కాన్సన్ట్రేషన్ది ట్రై చేయండి. తర్వాత 2 to 3 minutes మాత్రమే ట్రై చేయండి, ఇంకెక్కువ అయితే మాత్రం వద్దు. మీరు యూజువల్లీ హ్యాబిచువేట్ అయ్యాక తర్వాత 3 to 5 minutes ఉండొచ్చు. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం, లైక్ ఒక 5 to 7 minutes, ఇంకా అంతకుమించి ఉంచొద్దు, ఇంకా అంతకుమించి డ్రై అవుట్ చేయొద్దు స్కిన్ అయితే మాత్రం. అండ్ కెమికల్ పీల్స్ మనకి యాక్ని ప్రోను సెన్సిటివ్ స్కిన్ తర్వాత డ్రై స్కిన్ వాళ్ళైతే మాత్రం దూరం పెట్టేసేయండి. సో ఫస్ట్ అయితే నేను యూజ్ చేసిన పీల్స్ ఏంటి అంటే, ఫస్ట్ నేను ట్రై చేసిందంటే డాక్టర్ షేడ్స్ తోటి సన్ స్క్రీన్ ట్రై చేశాక బాగున్నాక ఒక ప్రోడక్ట్ నచ్చాక ఆ బ్రాండ్ మీద మనకు కొంచెం నమ్మకం కలుగుతుంది. సో నేను ఏం చేశానంటే దాని తర్వాత ఇంకొంచెం నెక్స్ట్ బాగున్న ప్రొడక్ట్స్ నేను ఏం ట్రై చేయాలనుకున్నదంటే అందులో నేను కెమికల్ పీల్స్ ట్రై చేయాలనుకున్నాను. ఎందుకంటే నాకు ఆర్డినరీది కెమికల్ పీల్ చూసాను, అది కొంచెం కాస్ట్లీ ఉండింది. సో మన బడ్జెట్లో కొంచెం మంచి బ్రాండ్స్లో ట్రై చేయాలనుకొని నేనైతే డాక్టర్ షేడ్స్ది మీడియం స్ట్రెంత్ పీల్ ట్రై చేశాను. బట్ సీరియస్లీ ఫస్ట్ టైం అయితే మాత్రం నిజంగా స్కిన్ లైట్గా కాదు కొంచెం బాగానే మంట వస్తుంది అనమాట. అండ్ పీల్స్ అప్లై చేసుకున్నప్పుడు మీ ఫేస్ వాష్ చేసేసుకొని అది డ్రై అవుట్ అయిపోయాక మీరు పీల్స్ అప్లై చేసుకోండి. నేను ఫస్ట్ ఈ మీడియం స్ట్రెంత్ యూజ్ చేశాను అనమాట. సో మీడియం స్ట్రెంత్ అయిపోయాక నేను ఈ హై స్ట్రెంత్ పీల్కి అయితే మాత్రం వచ్చాను. ఇదైతే హై స్ట్రెంత్. సో మీడియం స్ట్రెంత్కి హై స్ట్రెంత్కి తేడా ఏంటంటే ఇదన్నీ లో కాన్సన్ట్రేషన్స్తో ఉంటాయి. లైక్ అన్నీ కూడా 5% అలా ఉంటుంది అనమాట. ఇవన్నీ 10% ఉంటాయి. లైక్ 10% గ్లైకోలిక్ యాసిడ్ కానీ 10% లాక్టిక్ యాసిడ్ తర్వాత మాండలిక్ యాసిడ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఏహెచ్ఏ పిహెచ్ఏ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇది కొంచెం హై కాన్సన్ట్రేషన్. సో నేను వీటిని ఎలా యూజ్ చేస్తానంటే ఈ మీడియం కాన్సన్ట్రేషన్ లో కాన్సన్ట్రేషన్ కాబట్టి ఇది ఫేస్కి అప్లై చేస్తాను. అండ్ ఈ హై కాన్సన్ట్రేషన్ పీల్స్ అయితే మాత్రం నేను జనరల్గా ఈ నెక్ ఏరియా ఏదైతే ఉందో సో దానికి అప్లై చేస్తుంటాను అనమాట. సో ఈరోజు నేనైతే మీడియం స్ట్రెంత్ చాలాసార్లు యూజ్ చేశాను. సో ఈ హై స్ట్రెంత్ పీలే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దీని కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలా ఈ కలర్లో ఉంటుంది అనమాట. బాగుంటుంది చూడడానికి. మనకి డాక్టర్ షేడ్స్ ప్రతి 3 monthsకి అలాగా buy 2 get 2 కానీ buy 1 get 1 సేల్ జరుగుతుంది. సో వన్స్ మీరు ఆ వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకుంటే మీకు వాళ్ళ ఆఫర్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో నోటిఫికేషన్స్ వస్తాయి. సో దానివల్ల మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ కొనే కాస్ట్ మన 2 products కొనచ్చు. లో స్ట్రెంత్ పీల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ దీని నాజిల్ బాగుంటుంది అనమాట, లైక్ ప్రిసైజ్లో రావడానికి. ఇదైతే మనకి ఇలా వైట్ టెక్స్చర్డ్గా ఉంటుంది, ఇలా వైట్ టెక్స్చర్డ్గా ఉంటుంది అనమాట. అండ్ హై స్ట్రెంత్ పీల్ అయితే మనకి ఇలా కలర్డ్ అయితే మాత్రం ఉంటుంది అనమాట. ఒక్క విషయం అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం ట్రై చేస్తే మాత్రం సీరియస్గా చాలా మంట పడుతుంది. అండ్ 2 to 3 minutes మించి అస్సలు ఉంచద్దు. నేనైతే 5 minutes వరకే ఉంచుతాను అనమాట. నా దగ్గర ప్రస్తుతానికి వ్యాసలైన్ ఎక్కడ ఉందో కనిపించట్లేదు. బట్ మీరు కానీ కెమికల్ పీల్స్ ఏదైనా ట్రై చేసేటప్పుడు చిన్న వ్యాసలైన్ని మీకు నోస్కి తర్వాత మౌత్ సైడ్న మీరు అప్లై చేసుకోండి. సో అందుకే అక్కడ ఏరియాస్ ఏవైతే సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మీకు ఇంకొంచెం ఎక్కువ ఇరిటేషన్ రాకుండా ఉంటుంది అనమాట. బిగ్నెస్ అయితే 2 minutes 3 minutes చాలన్నమాట. సో మీరు కానీ యూజువల్గా దానికి అలవాటు పడితే 5 minutes నుంచి 7 minutes, ఇంకా అంతకు మించి వద్దు.
సో ఎక్కువ కెమికల్ పీల్స్ మీరు చెప్పాలంటే లైక్ మంత్లీ వన్స్ కానీ లేకపోతే 15 డేస్కి వన్స్ అలా పెట్టుకోండి. అంతే తప్ప వేరే ఆల్టర్నేటివ్ డేస్ అయితే మాత్రం వద్దు. మీరు కానీ బిగినర్స్ అయ్యి ఉంటే, లేదు మీరు యూజువల్లీ అయితే వీక్లీ వన్స్ మీరు ట్రై చేయొచ్చు. సో బిగినర్స్ అయితే మంత్లీ వన్స్ లేకపోతే 2 వీక్స్కి వన్స్ అన్నట్టుగా మీరు ట్రై చేయడం స్టార్ట్ చేయండి. అండ్ లో కాన్సన్ట్రేషన్ అయితే మాత్రం మీరు ట్రై చేయండి. సో లో కాన్సన్ట్రేషన్ నుంచి అలా మీరు కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ రండి. అండ్ ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత మీరు మంచి థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ ఉన్న మాయిశ్చరైజర్ ఏదైనా సరే అప్లై చేసుకోండి. నేనైతే ఈ సెటాఫిల్ క్రీమ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. ఇది థిక్ క్రీమీగా ఉంటుంది అనమాట. సో సరిపోతుంది. దీని తర్వాత నేనైతే మాత్రం ఎటువంటి సీరమ్స్ ఏం యూస్ చేయను, జస్ట్ ఓన్లీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. లేకపోతే సమ్ టైమ్స్ ఏదైనా షీట్ మాస్క్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా పొడుగుపోతాను అనమాట. ఇంకా ఏదో ఒకటే రాస్తాను, ఎందుకంటే టూ లేజీ నేను. ఇంకొక విషయం, మీరు కెమికల్ పీల్స్ పెట్టుకున్న తర్వాత ఒక 2 డేస్ మాత్రం చాలా వరకు కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మీ స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది కాబట్టి. సో సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేయాలి. దాని తర్వాత ఫేస్ రైజర్స్ కానీ లేకపోతే ఐబ్రోస్ రైజర్స్ కానీ ఇలాంటివి ఏమీ ట్రై చేయొద్దు. ఫేస్కి హార్ష్గా కనిపించేటట్లుగా ఏదైనా స్క్రబ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు అవాయిడ్ చేసేసాయండి అనమాట. క్లే మాస్క్లు అన్నీ కూడా ఒక 2 డేస్ మీరు కొంచెం దానికి రెస్ట్ ఇచ్చేయండి. ఎందుకంటే స్కిన్ బాగా సూపర్ సెన్సిటివ్ అయిపోతుంది అనమాట. సో ఎంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్ అయిపోతుంది. సో మీరు ఆ చిన్న చిన్న కేర్ తీసుకోండి చాలు. అండ్ సెన్సిటివ్ పీపుల్ అయితే మాత్రం మీరు ఎక్కువ హై కాన్సన్ట్రేషన్కి అయితే అసలు వెళ్ళదు. ఇది ఆయిలీ స్కిన్ పై పీపుల్కి అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. నేనైతే మీకు చూపించడానికి ఒక రా ఫుటేజ్ అయితే ఇంక్లూడ్ చేశాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వచ్చి అలా వీడియో తీశాను. సో జస్ట్ మీకు ఎలా ఉంటుంది అని చూపించడానికి మాత్రమే. సో స్కిన్కి మనకి గ్లో అయితే స్లోగా అయితే మాత్రం వస్తుంది. కొంచెం పేషెన్స్ అయితే కావాలి. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్. బై.